మన టాపిక్ వచ్చేసి వెనుక భాగం బోట్ నెక్. మీకు ఓన్లీ వెనుక భాగమే చూపిస్తా. పర్ఫెక్ట్ కొలతలు వీడియో లాస్ట్ వరకు చూడండి. కొలత బ్లౌజ్తో చూపిస్తా. నీట్గా పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్కటి చూపిస్తా. ఓన్లీ వెనుకదే చూపిస్తున్నా మీకు అర్థం కానికే. ఇప్పుడు వచ్చేసి వెడల్పు కొలత ఇంత గుర్తుపెట్టుకోవాలి. ఆపించు ఖర్చు కోసం కింద ఎక్కువ పెట్టుకోవాలి. ఈ స్ట్రేట్గా కట్ చేస్తున్నా. మనం ఎక్కడైతే గుర్తు పెట్టామో కింద ఆపించు అక్కడ నుంచి పొడుగు కొలత తీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర పట్టుకోవాలి కొలత బ్లౌజ్, టక్స్ దగ్గర పట్టుకొని ఇలా పొడుగు కొలత. ఇక్కడ కూడా స్ట్రేట్గా గుర్తు పెట్టుకోవాలి. చూడండి, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయటం లేదు, మీ లైక్ వలన ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. 3 ఇంచులు వెడల్పు గల్ల, 3 ఇంచుల పొడవు, 3 ఇంచులు 3 ఇంచులు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. 3.5 ఇంచులు షోల్డర్, 3.5 పెడుతున్నా. మొత్తం ఇక్కడ ఇంచు ఎక్కువ పెడుతున్నా. ఎందుకంటే బోట్ నెక్ మనకి ఇంచు ఎక్కువ పెట్టుకుంటేనే పట్టేసినట్టు ఉండదు. లేకుంటే మనం అన్ని బ్లౌజుల్లాగానే పెడితే భుజాలు పట్టేసినట్టు ఉంటవి. అందుకని ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. మనం ఏమైనా డిజైన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంచు ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోవాలి రౌండ్ షేప్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచు ఇది ఎక్కువ పెడుతున్నాయి. ఎందుకంటే ఈ ఇంచు ఇండ్లకే కలుస్తుంది మనం కుట్టేలోపు, కానీ మనం ముందుకైతే పెట్టుకోవాలి. 5 ఇంచులు కింద ఈప్ కప్పు 5 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు ఉంది. 7 ఇంచులకు మధ్యలో గుర్తు పెట్టుకోవాలి. మధ్యలో 3.5 దగ్గర, ఇక్కడ 3 ఇంచుల దగ్గర, ఇక్కడ 3 ఇంచుల దగ్గర. ఇప్పుడు మధ్యలో గుర్తు 3.5 దగ్గర మధ్యలో గుర్తు పెట్టి 3 ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టుకోవాలి స్ట్రేట్గా. ఇవి ఇట్లా నీట్గా గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మధ్యలోనే మనం డిజైన్ పెట్టుకోవాలనుకుంటే, ఇంకా పెద్దగా కావాలనుకుంటే కూడా 3.5 పెట్టుకోవచ్చు. నేను మీడియం పెడుతున్నా, పెద్దగా కాదు చిన్నగా కాదు. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. మనం ఎంత రౌండ్గా ఇంట్లోనే తిప్పుకుంటే అంత రౌండ్ వస్తుంది బోట్ నెక్ అనేది. చూడండి, చాలా పర్ఫెక్ట్ కొలతలు, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రౌండ్ షేప్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ కట్ చేసుకోవాలి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియచేయండి. మీ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు. కింద లింక్ ఇస్తా, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ రౌండ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ ఎంత నీట్గా కట్ చేసుకుంటే ఎక్కువలు తక్కువలు ఉన్నా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకో ఇట్లా నేను ఎట్లా కట్ చేస్తున్నా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఇట్లా రెడీ అవుతుంది. ఓన్లీ పెద్దగా కాదు చిన్నగా కాదు. కుట్టినాక ఇంకా కొంచెం పెరుగుతుంది. లైనింగ్ అన్ని కట్ చేసుకొని మనం కుట్టేలోపు పెద్దగా అవుతుంది. చుట్టూ ఆపించి పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మడత పెడుతున్నా చూడండి. ఈ విధంగా మడత పెట్టుకోవాలి. పొడువు మడత పెట్టుకోవాలి. పొడువు మడత పెట్టి కొంచెం ఎక్కువ తక్కువ మడత పెట్టాను నేను. ఎక్కువ తక్కువ ఎందుకు మడత పెట్టానంటే నీట్గా కొంచెం ఒక పీస్ అతికించుకోవచ్చు అని కూడా ఎక్కువ తక్కువ మడత పెట్టుకోవచ్చు. మనకు వద్దనుకుంటే విడదీసి ఎట్లుందో అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. మనకు సరిపోతుందా లేదా, ఇలా రౌండ్ కట్ చేసాం కాబట్టి కొంచెం క్లాత్ రౌండ్ కట్ అయింది కాబట్టి కొంచెం సరిపోదు. అందుకని విడదీసి వీడియో కూడా కట్ చేసుకోవచ్చు. ఇన్ని ముక్కలు అతికేయడం ఎందుకని అనిపించినప్పుడు ఇట్లా విడదీసి మనకి ఏడైతే వెడల్పు వస్తుందో చూసుకొని అక్కడ ఇక్కడ 2 తెచ్చి మనం ముందు భాగం కట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో మాత్రం ఇలా పెట్టి ఒక సైడు ఒక ముక్క అతుకొస్తుంది, ఇక్కడ సైడు. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నీట్గా ఇగో ఇట్లా నేను పెట్టిన చూడండి. ఒక సైడ్ మాత్రం ఇక్కడ తక్కువ వచ్చింది, అక్కడ మనం అతికించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కట్ చేద్దాం. మధ్యలో పెట్టాను నేను. ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి.
ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. రెండు వైపులా కట్ చేశాను కదా, ఇక్కడ ఒక పీస్ అతికి పడుతుంది. ఈ మధ్యలో అనేది నేనైతే ఎప్పుడు కట్ చేస్తా అంటే మధ్యలో కుట్టేటప్పుడు కట్ చేస్తా. ఇప్పుడు మొత్తం కట్ చేసి చూపించాను కదా మీకైతే. ఈ లైనింగ్ మాత్రం కుట్టినాక కూడా కట్ చేసుకోవచ్చు, కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. వెనక భాగం ఇంతే ఫ్రెండ్స్. ఈ బెల్ట్ ఒక్కటి కట్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా నీట్గా ఇది రెడీ అయింది. ఎంత నీట్గా మనము కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బెల్ట్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. బ్లౌజ్ వెనుక భాగం బోట్ నెక్.